హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వరి కోతకైతే రెడీ అయిపోయింది. నీళ్ళైతే ఈరోజు తీసేస్తున్నానండి. ఆ వీడియో అయితే చేస్తున్నాను ఈరోజు. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఈరోజు నీటి యాజమాన్యంలో వీడియో అయితే చేస్తున్నానండి. ఫస్ట్ నుంచి మనం నీళ్లు ఎలా పెట్టుకోవాలి, ఎన్ని సెంటీమీటర్లు నీళ్ళైతే పొలంలో నాటు వేసిన మాట, ఎన్ని సెంటీమీటర్లు నీళ్ళైతే ఉంచుకోవాలి, తర్వాత నాటు వేసిన ఒక నెల, 1.5 నెల లోపు ఎంత పట్ల దిశలో, ఎంత లోతు, ఎన్ని సెంటీమీటర్లు నీళ్ళు ఉంచుకోవాలి అని వీడియో అయితే చేస్తున్నాను. ఆ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు కోతకైతే వచ్చేసిందండి. ఈరోజు అయితే నీళ్ళైతే తీసేస్తున్నాను. ఆ నీళ్ళు ఏ టైంలో తీయాలి అనేది ఈరోజు వీడియో అండి. చాలామంది రైతులకైతే తెలుసండి వీడియో అంటే ఇదిగడ చెప్పాలా అని అనుకుంటారు. కానీ నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. నాకు తెలిసింది మీకు చెప్తున్నానండి. ఇప్పుడు పొలం దగ్గరికి అయితే వెళ్దాము. తర్వాత అక్కడైతే కొన్ని విషయాలు అయితే మీకైతే తెలియజేస్తానండి. కోత దశకైతే వచ్చేసిందండి. కానీ అక్కడక్కడ పచ్చగింజ అయితే ఉంది, నీళ్ళు అయితే ఉన్నాయి. ఆ నీళ్ళు మనం ఈరోజైతే తీసేస్తున్నానండి. ఆ చెమ్మ ఆరిపోయేలేకే ఈ కొరవ పచ్చగింజ అయితే పండిపోద్దండి. మనం ఎన్ని రోజులకి నీళ్ళు తీయాలా అంటే, ఏ నేలలో 2 రకాలు నేలలు అయితే ఉంటాయి. రెండు రకాలు కాదు, చాలా రకాలు నేలలు అయితే ఉంటాయి. అది మా పక్క అయితే, ఈ పక్క అయితే ఇసుక భూమి అండి, ఇసుక నేల. తర్వాత ఇటు వచ్చేసి ఆ పక్క వచ్చేసి రేగడి నేల. అది అంటే మధ్యలో డొంక అయితే ఉంది. అవతల రేగడి, యువతలైతే ఇసుకపొర నేల. ఇసుకపొర నేలలో ఏ టైంలో ఎన్ని రోజులకి మనం నీళ్ళు తీసేస్తే ఆ కంకి పుష్టితనం అంటే మరీ బొగిలిపోకుండా ఉంటుందా అని రైతు అయితే ఒక ఆలోచన ప్రకారం నీళ్ళైతే తీస్తాడండి. అలాగే ఈ ఇసుక భూమిలో కాబట్టి 10 రోజుల ముందుగా అయితే మనం నీళ్ళైతే తీసేసుకుంటే 10 రోజులకి ఈ కోత అంటే నేల అయితే బాగా ఆరిపోద్దండి. తర్వాత రేగడి నేల అంటే కొద్దిగా లేటుగా ఆరద్దు కాబట్టి ఒక 15-18 రోజులు లోపే మనం పొలంలో నీళ్లు దేవేసుకుంటే శుద్ధంగా అయితే ఆరిపోద్దండి. కానీ ఎండలు బాగా కాస్తున్నాయి కాబట్టి త్వరగా ఆరిపోయే అవకాశం ఉంటుంది. కానీ మనం నీళ్ళు తీసుకునే టైంలో మరీ బొగలకూడదండి. అంటే పైరు అయితే మరీ బొగలకూడదు. మనం ముందుగానే నీళ్ళు దేవేసినప్పుడు అంటే బాగా ఎండిపోద్ది అన్నమాట. నేల ఎండిపోయినప్పుడు ఈ గింజలో గడ చెమ్మ శాతం అయితే తగ్గిపోద్దండి. అప్పుడు బరువు కూడా రాకుండా దిగుబడి అయితే తక్కువగా అవద్దండి. అంటే బొగిలిపోయినప్పుడు కాటాకైతే రావు కదా. అందుకని బొగలగా తగిలికే మనమైతే కోతకైతే రెడీ చేసుకోవాలి.
అలాగే ఇంకొక విషయం, నీటి యాజమాన్యంలో కూడా ఇంకొక విషయం అండి, పైరు కోత మిషన్ కోసేటప్పుడు కూడా మనం మరీ ఎక్కువగా బురదున్నే కాడ మిషను దిగబడే అవకాశం అయితే ఉంటుందండి. అందుకని మనం ముందుగానే రెడీ చేసుకోవాలి. అది ఏ టైంలో ఆరద్దా ఆ టైంలో మనం నీళ్లు తీసుకుంటే మిషన్కి ఇబ్బంది లేకుండా, మిషన్కి ఏం ఇబ్బంది లేదండి, బురదలో కోసేస్తుంది, అదేం ఇబ్బంది ఏం కాదు. కానీ మనకైతే టైం లాగద్ది. ఒక ఎకరా కోయాలంటే ఒక గంట లోపల అయితే కోసేస్తుంది. కానీ ఈ బురదన్న వల్ల కొద్దిగా లేటు, ఒక అరగంట లేట్ అవ్వద్దు అనమాట. ఆ అరగంట మన నెత్తిన పడిందే కదా. అందుకని ఈ నీటి యాజమాన్యం మనం జాగ్రత్త అయితే తీసుకోవాలి. జాగ్రత్త తీసుకొని మనం నీళ్లు సకాలంగా పొలంలో దేవేసుకుంటే కరెక్ట్ టైంలో ఆరిపోద్దండి. ఆ టైంలో మనం కోత కోసుకుంటే ఏ ఇబ్బంది అయితే ఉండదండి. ఇప్పుడు ఈ కంకి అయితే మీకైతే చూపిస్తాను. మొత్తం కంకి అయితే పండిపోందండి. కానీ కొన్ని గింజలైతే పచ్చగా ఉన్నాయి, కింద గింజలు. కానీ నీళ్ళైతే మన కైలో నీళ్ళైతే ఉన్నాయి. ఈరోజు నీళ్ళైతే తీసేస్తున్నాను. ఆ నీళ్ళు ఆరిపోయేలేకే ఈ పచ్చ గింజ కాడ పండిపోద్దండి. కంకంతా పండిపోయింది, కానీ ఈ పచ్చ గింజ కాడ పండిపోద్ది. రాయి అసలు మర్చిపోయినా, రాయి ముందర పండిపోయలేదు మొత్తం. పండిపోయింది. ముగ్గులు మాయలుగా ఉంటా ఆరాలి కదా. కోసిపోయింది పైన
ఇసుకేసేది ఎంత ఇరికి అడ్డని ఆడతా ఇరికి పచ్చగా ఉంది అది పెట్టి నీళ్ళల్లో ఇరికి నీళ్ళల్లో పెట్టి పోయాను పచ్చగా ఉంది పెరకాలంటే నీళ్ళ పెట్టేసి నీళ్ళు చూపిమ్మా ఇలా నీళ్ళ ముసుగుంది తేగడాక కనిపిస్తుంది ముసుగ్గా ఉంది చూడండి ఫ్రెండ్స్, నీళ్ళైతే తీసేస్తున్నాను. నీళ్ళైతే మొత్తం అయితే దేవేశానండి. ఈ 40 సెంట్లకి 3 మడవలు అయితే ఉన్నాయండి. అక్కడ ఫస్ట్ తీసాను కదా, అది పారుదల మడవ. తర్వాత ఇది వచ్చేసి పులక మడవ. ఈ నీళ్ళన్నీ ఇటు వెళ్ళిపోతాయండి. అది కాలువ, మెయిన్ కాలువ కాబట్టి తక్కువగా ఉన్నాయి కాబట్టి కాలువలో, అందుకని అటు వెళ్ళిపోతున్నాయి. కానీ లేకపోతే ఫుల్గా వస్తే నీళ్ళు కై మీదకైతే వస్తాయి. అందుకని ఇట్టయితే తీసేసాను. నీళ్ళైతే ఈ 1 గంట 2 గంటల లోపల అయితే మొత్తం నీళ్ళైతే వెళ్ళిపోతాయి. 10 రోజులకైతే కోత అయితే కోయేస్తానండి. సరే ఫ్రెండ్స్, నేనైతే ఈ నీటి యాజమాన్యంలో ఫస్ట్ నుంచి అయితే మీకైతే వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియోలు కూడా చూడండి. ఈరోజు కూడా లాస్ట్ అండి, నీళ్ళు పొలంలో నుంచి తీసేసే రోజు, లాస్ట్ రోజు. తర్వాత మళ్ళీ ఖరీఫ్లో కలుసుకుందాం అంటే వీడియోలు అంటే చేస్తానే ఉంటాను. కానీ అక్కడి నుంచి ఇంకా మళ్ళీ నాట్లు పోసుకునేది, నాట్లు వేసుకునేది మళ్ళీ రెడీ అవుతాయి కాబట్టి అప్పటి నుంచే మళ్ళీ స్టార్ట్ అవుద్ది మళ్ళీ వరి పొలము. కానీ వీడియోని మటుకు చేస్తూనే ఉంటాను, వ్యవసాయ వీడియోలు. సరే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మిమ్మల్ని కోరేది ఒకటేనండి, లైక్ చేయండి. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే కామెంట్ చేయండి. కాదు ఇలా మాట్లాడన్నా, ఇలా చేసుకో అని మీరు నాకు తెలియనిది మీరు తెలియజేయండి. అంతేనండి. మీలో నేను కోరుకున్నది ఆ రెండే, ఒక లైకు, నాకు తెలవంది మీకు తెలిసింది నాకు చెప్పటం, అంతేనండి. సరే ఫ్రెండ్స్, తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.